444 కేజీలు బరువుండే బ్రేక్ బాల్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పైన పడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. టుడే ఎపిసోడ్ స్టార్ట్. కన్నా ముందు దీనిని వేరే వస్తువులపై టెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ దీన్ని వుడెన్ డోర్ పై వేసినప్పుడు ముక్కలు అయిపోయింది. ఒక పెద్ద సైజ్ డ్రమ్ పైన వేసి చూసినప్పుడు అది ముక్కలు అయిపోయింది. చివరిగా పెద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఈ గ్రేస్ బాల్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని కూడా ముక్కలు అన్ని వైపుల నుంచి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ముక్కలు అయిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ యొక్క స్ట్రాంగ్నెస్ ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. దానిపైన AK-47 గన్ తో ఫైర్ చేసిన దానికి ఏమీ కాలేదు. ఒక వ్యక్తి పూర్తి బలంతో సుత్తితో దానిపైన కొట్టినప్పుడు కూడా దానికి ఏమీ కాలేదు. మరి ఆలోచించండి, ఒకవేళ ఈ బ్రేస్ బాల్ మనిషి పైన పడితే అతని పరిస్థితి ఏమవుతుంది? బ్రెజిల్లోని ఇప్పటి వరకు అతిపెద్ద చీమల పుట్ట ఒకటి దొరికింది. ఈ చీమల పుట్ట తయారవడానికి ఎంత టైం పట్టిందంటే మనుషులకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడానికి ఎంత సమయం పట్టిందో. చీమల పుట్టలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ రీసెర్చర్స్ ఈ చీమల పుట్టని ఎక్స్ప్లోర్ చేయడానికి 3 రోజులుగా 10 టన్నుల సిమెంట్ ని లోపలికి పంపించారు. వీరి రీసెర్చ్ బోర్డు ఏం చెప్పింది అంటే చీమలు ఇక్కడ నుండి 40 టన్నుల మట్టిని బయటికి తీసాయి అని. ఈ పెద్ద చీమల పుట్టలో వెంటిలేషన్ కూడా ఉంది అని. ఇది చిన్న చీమల పుట్ట కాదు. దీన్ని మనుషులతో పోల్చినప్పుడు ఇది ముంబై అంత పెద్ద సిటీగా ఉంది. ఇందులో 10 కోట్ల చీమలు ఉండేవి. ఇందులో ఒక చాంబర్ నుంచి మరో చాంబర్ కు వెళ్ళడానికి హైవేస్ కూడా ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి గృహ నిర్మాణాలు మనుషులు మాత్రమే చేస్తారు అనుకోవడం తప్పు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పదార్థము మన చేతి పైన పెట్టుకొని సుత్తితో కొట్టినా కూడా ఏమీ కాదు. దీని పేరు D3O. దీనిని ఒక కోడిగుడ్డుపై కవర్ చేసి గుడ్డుని కింద పడేసినా ఏమీ కాదు. దీనిపై ఫోర్స్ పడగానే దీంట్లోని మాలిక్యూల్స్ అన్ని ఒక్క చోటకి మారి ఇది హార్డ్ గా మారుతుంది. దీని నుంచి జాకెట్ తయారు చేసి కొన్ని రకాల దాడుల నుంచి కాపాడుతుంది. మరి దీన్ని మిలిటరీ హెల్మెట్లలోని ఫోన్ కవర్లలోని వాడతారు. మీరు D3Oని వాడి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. టోనీ స్టార్ యొక్క ఈ గ్లాసెస్ ని మీరు చూసి ఉంటారు. అన్ని పనులు ఈ గ్లాసెస్ తో చేసేస్తాడు. కానీ మీరు బాధపడకండి. యాపిల్ ఇప్పుడు ఎలాంటి గ్లాసెస్ ని తయారు చేసిందంటే ఇందులోని కాల్స్ నోటిఫికేషన్ స్క్రీన్ పైన వస్తాయి. యాపిల్ యొక్క విజన్ ప్రో కంటే లైట్ గా మరియు అడ్వాన్స్ గా ఉండబోతుంది. ఇది ఒక్కసారి తయారైందంటే ఇంకా జేబులోంచి మీ ఫోన్ తీసే అవసరమే రాదు. కానీ దీన్ని ఏ ప్రైస్ కు అమ్ముతారో తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. మీకు తెలుసా ఇదేంటో? ఇది ప్రపంచంలోనే పవర్ఫుల్ సొల్యూషన్. దీనిని ప్రేమతో పిరానా సొల్యూషన్ అంటారు. ఈ సొల్యూషన్ ఎంత పవర్ఫుల్ అంటే పొరపాటున మీరు ఇందులో చేతి పెడితే మీ చేతి మాయమవుతుంది, కానీ సొల్యూషన్ కాదు. ఈ సొల్యూషన్ యొక్క పవర్ ని చెక్ చేయడానికి ఇందులో లెగ్ పీస్ ఉంచినప్పుడు కొద్దిసేపట్లోనే లెగ్ పీస్ మొత్తం అందులో బోన్ తో సహా కరిగిపోయింది. బాధపడకండి, బయట ఎక్కడా మీకు ఈ సొల్యూషన్ దొరకదు. కానీ మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేశారంటే ఇది రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఎలా తయారైందో తెలుసా? దీని మధ్య 0 హెయిర్ గ్యాప్. దీన్ని కట్ చేసిన తర్వాత చూస్తే వీటి మధ్య దూరం 0గా ఉంటుంది. దీనిని కట్ చేయడం కోసం ఒక బ్రాస్ వైర్ ని ఉపయోగిస్తారు. ఎందుకంటే మనిషి వెంట్రుక కింద 4 రెట్లు సన్నంగా ఉంటుంది. దీనికి కంటిన్యూ వాటర్ ఫ్లో ఇస్తారు. దీంట్లో హై ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. ఏ వస్తువుని కట్ చేయాలో ఆ వస్తువుని ట్యాంక్ లోనికి తీసుకుంటారు. అందులో డీఅయోనైజ్డ్ వాటర్ ఉంటాయి. ఇందులోంచి ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే దీని మధ్యలో వచ్చే ఏ వస్తువు అయినా కట్ అవుతుంది. బ్రాస్ వైర్ చాలా సన్నంగా ఉండే కారణం వల్ల వీటి మధ్య దూరం కనిపించదు. అందువల్ల 0 కట్టింగ్ అని కూడా అంటారు. మీలో చాలా మంది ఏరోప్లేన్ వెనకాల ఇలాంటి లైన్స్ ని చూసి ఉండొచ్చు, కానీ ఇది పొగ కాదు. నిజానికి ఇది ఒక రకమైన క్లౌడ్. దీనిని ప్రేమతో కాంట్రియల్స్ అంటారు. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ప్లేన్ నుంచి విడుదలయ్యే వేడి గాలి అట్మాస్ఫియర్ లో ఉన్న చల్ల గాలితో రియాక్ట్ అయినప్పుడు. చలికాలంలో మన నోటి నుండి వేడి గాలి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ లోని చల్లగాలితో రియాక్ట్ అయ్యి పొగలా కనబడుతుంది. దీనిని కూడా కాంట్రియల్ ఒక రకమైన క్లౌడ్. ఏరోప్లేన్ తో 38,000 ఫీట్స్ పైన జరుగుతుంది. మరి అక్కడ టెంపరేచర్ -40°C గా ఉంటుంది. ఈ కారణంగా ఇంజన్ నుంచి విడుదలయ్యే వేడి గాలి చల్లగాలితో రియాక్ట్ అయ్యి ఇలాంటి 2 లైన్స్ కనబడతాయి. మీకు ఇలాంటి స్పేస్ అండ్ సైన్స్ వీడియో సిస్టమ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండిల్ బోరింగ్ ని మనము చాలా సంవత్సరాలుగా వాడతాము, కానీ మీకు తెలుసా ఇది ఎలా పనిచేస్తుందో? ఈ హ్యాండ్ బోర్ లో ఒక చిన్న వాల్ ఉంటుంది. హ్యాండ్ బోర్ యొక్క హ్యాండిల్ ని క్రిందికి చేసినప్పుడు వాటర్ కొంతవరకు పైకి వచ్చేది, కానీ ఎక్కువసేపు హ్యాండిల్ ని వాడడం వల్ల వాటర్ వచ్చేది. ముందు హ్యాండిల్ కిందికి వెళ్ళినప్పుడు వాటర్ కూడా కిందికి వెళ్ళేది, కానీ శాస్త్రవేత్తలు హ్యాండ్ పంప్ లో లెదర్ వాల్ ని పెట్టడం జరిగింది. దీనివల్ల హ్యాండిల్ ని క్రిందకి చేసినా నీరు కిందికి పోకుండా పైకి వస్తాయి. దీనివల్ల ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ వాటర్ నింపవచ్చు. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బ్లాక్ హోల్ స్పేస్ లో ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాని గ్రావిటీ నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. ఈ బ్లాక్ హోల్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక పెద్ద నక్షత్రం మృతి చెందే క్రమంలో ఉన్నప్పుడు. మీరు ఆకాశంలో ఎప్పుడైనా ఇలాంటి వింతని చూసారా? ఇది చూడడానికి ఆకాశంలో ఎగురుతున్న ట్రైన్ లాగా కనబడుతుంది. కొంతమంది అయితే దీన్ని ఏలియన్ UFO అనుకున్నారు, కానీ ఇది వేరే ఉంది. ఇవి ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్. ఎలాన్ మస్క్ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ ని అందించాలనుకున్నారు. ప్రపంచంలో అన్ని మూల టవర్ లేకుండా ఇంటర్నెట్ ని అందించాలనుకున్నారు. ఈ శాటిలైట్ టెస్టింగ్ చేస్తున్నారు. అందుకే ఇవి ఒక వరుస క్రమంలో వెళ్తున్నాయి. దీనిని చూసి కొంతమంది ఏలియన్ షిప్ అనుకున్నారు. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.